సో హలో గైస్, ఈరోజు ఆడబోతున్నాం మిస్టర్ ఫన్నీ ఎస్కేప్. అరే నోట్ జంప్ స్కేప్. అరే ఓకే 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 సో నాకైతే సూపర్ పవర్ జాబ్ వచ్చిందనమాట. ఈ పార్టీకి లానట్టు గుర్తే ఎక్కడో చూసిన గేమ్లోనే గుర్తులేదు. సో నా ఫేస్ అయితే మార్చేసా అనమాట. సో సారీ గైస్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ఇప్పుడు ఎక్కడా బా ఏంటో బాగున్నట్టుంది స్టాఫ్లో చుట్టూ ఈగలక్క పుల్లు ఆడిపోయినవరా రే మా సార్ ఏ దొంగ నా కొడుక రే. అబ్బా హైడ్రోజన్ గ్యాస్ పవర్ తగ్గిపోయింది. పైకి అదే అవునండి గైస్, ఒక్క నిమిషం బ్రేక్. సో గైస్ పైకి అయితే వెళ్ళిపోదాం. ఎస్ 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 ఫుల్ లివర్. ఓకే లివర్ అయితే నొక్కేసినాం. ఊరుకో అది అంతే. సో ఈ గేమ్లోకి జాయిల్ అయితే రావచ్చు, మనకైతే తెలీదు. ఫన్నీ గేమ్ బన్నా. సో సో ఓకే వెళ్ళిపోదాం. సో ఎటువైపోయినా దారి బెల్లం చుట్టూ వైపు కాదనుకుంటున్నా. ఇటువైపు వద్దాం. ఇట్లా పోదాం. ఇట్టే ఇప్పుడు నేను పోవాల్సింది. ఇటు పోయి ఏరో మార్క్ కనపడింది. ఎగ్జిట్. డోర్ ఎందుకు క్లోజ్ అయింది ఏమోలే, మనకి ఎస్కేప్ ముఖ్యం. ఇంతవరకు గేమ్లోనే వాడు కనపడలే, ఎక్కడ పోయినాడో. ఫ్యాక్టరీలో ఇంతమంది నాకు తెలియదు. అన్నీ గేమ్ ఏం పెట్టినారా రే. ఈస్ దిస్ ఏ గేమ్ రెడ్ లైట్ గ్రీన్ లైట్? ఓ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆ గేమ్. అనుకున్నా అయిపోయినా. తిప్పినావు బెల్లం చెట్టు ఈగలక్క చాచు ఒకటి నందులండి మీకోసం ఆడగలరు. షిట్ అయ్యా, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తామేమో అనుకున్నా. ఇంకా ఏంది ఇది, ఎన్నిసార్లు అవుట్ అవుతాను.
ఏంటబ్బా పోయి ఎస్ ప్రస్తుతానికి సౌండ్ తగ్గియాల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫన్నీ గేమ్ 3 ఇక్కడేం డిస్టర్బ్ పెట్టినవరా బాబు లుక్ లైక్ నాయనా అంటే ఫ్రెండ్ వాడు వస్తాడా వాడు ఎంతకు వచ్చి మింగేసారు లేకపోతే ఓకే మమ్మీ అమ్మయ్యా దాంకొని కూడా దాంకోలే వెళ్ళిపోదాం తొందరగా వెళ్ళిపోదాం ఏది ఇట్ట కనపడుతుంది రూమింగ్ చేసుకోవద్దా ఫ్లాష్ మ్యాన్ కాపాడండి అమ్మ ఇంద్ర ఇట్టబండే లేవై డ్రెస్ పన్నీగాడు ఏమన్నా వస్తాడండి ఫ్లాష్ లైట్ ఇక్కడ ఏముందంట అనుకున్నా నాయనా ఇందుడు కూడా వాయమ్మా దారాలు ఎవరో కట్టుకునేవరా అట్టొస్తున్నా నిన్ను చూసా అంటే కామెడీ కుదిరా అక్కడ డౌట్ అయితే క్లియర్ ఉంది అయిపోయింది ఈరోజు నా బతుకు అయిపోయింది నాకు తిట్టుతాడు ఈరోజు అంతా దారా కట్టాడేమో వాడికి బెల్లం చుట్టూ అమ్మయ్యా ఎస్కేప్ నేను ఎస్కేప్ బయటికి వచ్చేసినాం వచ్చే బ్రో రా బ్రో వెళ్ళిపోదాం ఏంద్రా వచ్చినారా బాటుగా అయిపోయినా ఊరుకో ఆ పన్నీ గాడికి నా ప్లేస్ ఉండింది బాగుంటుంది నాకు సెక్యూరిటీ జాబ్ వచ్చింది నాకు చేసుకోవాలి అబ్బా కృష్ణనుకో నేను ఇదంతా చేసేది నాకు అవార్డు ఇవ్వాలి ఏమన్నా అంటే మా బాస్ కూడా పిస్తున్నారు మా బాస్ కూడా ముందే పిస్తున్నారు జీతం ఇచ్చేదే అటెండ్ చేశాడు అసలు జీతం ఏమంటే గొడవ పడతాడు రోజుకి గ్యాస్ మంత్కి రూపాయి సంపాదిస్తుంది తెలుసా మీకు ఇచ్చినాడు నాకు అదే గ్యాస్ రోజుకి 10 రూపాయలు కదా అది 10 రూపాయలు కాదు గ్యాస్ 10 రూపాయలు 10 రూపాయలు ఎక్కడ దుంకినారని
ఇటు పోలా ఎందుకు ఏయ్ రే 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 సూపర్ మ్యారియో కంటే ఘోరంగా ఉంది కదరా ఇది రే వద్దురా ఏయ్ ఏయ్ ఇంట్లో పైనుంచి ఎట్టొస్తున్నాయి వద్దురా రే రే మా బాస్ గారు ముందుగానే పిసినాడు మొహం నా కొడుకు వాడు ఏదేదో పిచ్చి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేస్తున్నాడు చంపి పడుతుంది నవ్వుదురా ఉరుకో ఈ పిసిరాడు మొహం నా కొడుకుకి సైంటిస్ట్ అవ్వాలని ఆశ ఉండేది గాయస్ అందుకే ఇట్ట చేసి పడేసినాడు బొమ్మలకి ప్రాణాలు తెప్పించి అమ్మా ప్రాణాలు తెప్పించి పెట్టినాడు మనకి తల మీదకి ఎక్కి పడతాయి అన్ని సెక్యూరిటీ అమ్మా సెక్యూరిటీ జాబ్లే అన్నీ ఎందుకు ఎన్ని టాస్క్లు పెట్టినాడు నాకు తెలిసి ఫన్నీగాడ పెట్టి ఉంటాడు ఆ పిసినాడు మొహమ్మోడు ఈ పిసినాడు మొహమ్మోడు ఇద్దరు కలిసి ఇట్లాంటి గేమ్స్ అని పెడతారు ఏయ్ 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 జై 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 వటక్ ఏటు పడిందారా పిస్తున్నారు మొహమ్మోడు ఫ్లాష్ మ్యాన్ క్యా హువా ఏమో ఇది కంప్లీట్ చేయాలంటేనే చాలా హార్డ్ స్టార్ట్ ఉరుకు ఉరుకు అది ఏయ్ ఏయ్ అది సూపర్ మ్యారియో కంటే ఘోరంగా ఉంది ఓ బాంబ్ బ్లాస్టా అర్థమైంది రే నువ్వు మాత్రం నా వెనకలు వస్తుంటే చా కోపం వస్తుంది ఎందుకు వచ్చినాక తగలాలన్నమాట దీంట్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే కనపడతాం రైట్ కనపడుతుంది రైట్ కనపడ మీరు చూసుకుంటారు పక్కన చూసుకుంటారు వచ్చి జోలో పెట్టుకోవాలా స్టార్ట్ సూపర్ మ్యారియో ఉరుకు మ్యారియో ఏయ్ అది ఏయ్ ఏయ్ అని ఏయ్ పాకెట్ గేమ్స్ అన్ని రే పాకెట్ గేమ్స్ కంటే రే నాకు దారుణంగా ఘోరంగా ఉందిరా ఇట్లాంటి హార్డ్ గేమ్స్ ఎక్కడ లేవురా ఇంకా దీనికంటే రోబ్లాక్స్లో చాలా హార్డ్ గేమ్స్ వస్తాయి అనుకుంటా సో ఇది చూడాలా ఎట్లుంటాయో ఏ రకంగా ఉంటాయో అర్థం కావడంలే ఇవేమో ఆడేది లెవెల్ 1 సో గైస్ మా ఛానల్కి చాలామంది లైక్స్ కొట్టినారు కానీ మళ్ళీ తగ్గిపోయినారు గైస్ మీరు ఇట్లనే ఎంకరేజ్ చేస్తుంటే మేము చాలా మంచి కొత్తటి గేమ్స్ హార్డ్ గేమ్స్ అన్నీ దీనికంటే హార్డ్ గైస్ ప్లీజ్ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేమైతే ఆడగలుగుతాం ఓయ్ మా ఆడకొచ్చి ఉరుకు ఏయ్ ఉరి పారామాక్స్ ఇస్తున్నాను అంటే పైన లివర్ ఉందనుకుంటా వాడు ఇందాక లేదో చెప్పింది దీంట్లో గైస్ వీడికి ఇంగ్లీష్ రాదురా అని మాత్రం అనుకోద్దు గైస్ నాకు ఇంగ్లీష్ వస్తుంది నాకు తుత్తరు ఎక్కువ అంతే నో అంటే నోనే కొట్టేసిన గైస్ ఎయ్ జంప్ ఉర్రి ఎయ్ 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 ఏరా ఎయ్ అదే ఉర్రి ఏంద్రా ఇది ఎవరు ఈ గేమ్ క్రియేట్ చేసింది నాకు తెలిసి ఇది రియల్ స్టోరీతో చేసినారా ఏంది తప్పు
ఈ మిస్టర్ ఫన్నీ గారు రియల్ స్టోరీ అని పెట్టాడు. మా బాస్ గారు ముందుగానే పిసినారు మొహమ్మడు వాడికి రియల్ స్టోరీ. వాడంత పిసినారు మొహమ్మడు ఎవరు ఉండరు కదా. నిజం చెప్తారా, వాడంత పిసినారు మొహమ్మడు ఎవ్వరు ఉండరు, ఎక్కడ ఉండరు. చక్క ముక్కలు చూడండి, తలకాయకి ఠంగ్ ఠంగ్ అని తగులుతూనే ఉన్నాయి. మా బాస్ గారు అండి. ఎస్ ఎస్ కోసం అంత సెకండ్ రిప్పిస్తున్నారు మామూడా. ఇంత టఫ్గా పెట్టినావు ఎందుకు ఆ గేము? ఏయ్ ఏయ్ రమ్మా ఫ్లాష్ మ్యాన్. వెళ్ళిపోదాం పోదాం పోదాం వెళ్ళిపోదాం. అమ్మో జస్ట్ మిస్. తుప్పు పట్టిన కడ్డీలన్నీ పెట్టినాడు. భయ నువ్వు కొరియన్ వాడివే, నిన్ను కూడా పెట్టేసినాడా పిసిన? ఓ గర్లు బే అమ్మాయి, నిన్ను కూడా పెట్టేసినాడా కదా అమ్మాయి, కొరియన్ అమ్మాయి. ఏయ్ అమ్మా తుప్పు పట్టిన కడ్డీలని పెట్టినాడు. ఇక్కడ కనుక కాలు పెడితే ఏంది పరిస్థితి? ఉర్రే సో హెల్పింగ్ చేస్తున్నాడు అన్నమాట. బాటుగా హెల్పింగ్ చేస్తాను అనుకుంటే కదరా, అది తొర్రి పొల్ల కూడా అంటే టచ్ కాకూడదు. టచ్ అయితే తొర్రిపల్లి చూపిస్తాడు. రే పళ్ళు తమ్ముకొని 2 రోజులు అయిందిరా రే. చీ టచ్ కాకుండా పోలా. అబ్బా నిద్రపోండ్రా మీరు తొర్రి పళ్ళు. రే ఫన్నీ గేమ్ ఫైట్ రే. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత మరి. సో మీరు ఈ గేమ్ని కామెంట్స్ పెడితే ఎక్కువ లైక్స్ వస్తాయి ఈ గేమ్కి. సో ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తాం. సో బాయ్ బాయ్.